బడిఈడు పిల్లలు 100% బడిలోనే ఉండేలా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. చీమకుర్తి మండలం పి నాయుడుపాలెం గ్రామ సచివాలయంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్, ట్రాన్సిషన్, డ్రాప్అవుట్స్ కి సంబంధించి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మండలంలోని పాఠశాలల వారీగా ఎన్రోల్మెంట్, డ్రాప్అవుట్స్ వివరాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 5 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ పిల్లలందరినీ 1వ తరగతి నందు చేర్పించడం, దిగువ తరగతి నుండి ఎగువ తరగతికి ప్రమోషన్ చేయడం, డ్రాప్ అవుట్ అయ్యి బడి మానేసిన విద్యార్థులు తిరిగి పాఠశాలలో చేర్పించడం తదితర విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేయు విధానం నందు ఐసిడిఎస్ సిబ్బంది డెమో చేయగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 38 మండల్స్ లో కూడా ప్రత్యేకంగా ఒక కన్వర్జెన్స్ మీటర్ మినిమం ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే మండల్ లెవెల్ మీటింగ్స్ బంగారుపాలెంలో పెట్టమని చెప్పడం జరిగింది, చేస్తున్నాం. సో ఈ రోజు ప్రత్యేకంగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎంయూ గారు చెప్పారో, ఒకటి ఎన్రోల్మెంట్ డ్రైవ్, రెండవది రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్, థర్డ్ మీకు డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్. ఇప్పుడు మనకు చీమకుర్తి మండలంలో చూస్తే డ్రాప్ అవుట్స్ 1530 అని చెప్తున్నారు. సో దాంట్లో దేర్ ఆర్ అదర్ రీజన్స్. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వలన డ్రాప్ అవుట్ అయిన వారు, అదేవిధంగా మైగ్రేషన్, చనిపోయిన స్టూడెంట్స్, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఎకనామిక్ రీజన్స్. అది 781 అంటున్నారు. సో ఈ 781 అందరూ కూడా ఎకనామిక్ రీజన్స్ అయితే ఏంటి, వారి ఫ్యామిలీలో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్ ఫర్ ఈచ్ అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ రీజన్ అనేది మీరు కనుక్కోవాలి. ఇది స్కూల్ వైజ్ డేటా అయితే మీ దగ్గర ఉంది కదా. సో ఇది ఆల్రెడీ చెప్పి ఉన్నాము, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ మీ స్కూల్లో ఆల్రెడీ ఎన్రోల్ అయిన వారు కాబట్టి మీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి నా లిస్ట్ లెక్స్ ఉన్నారు. సో మీ స్కూల్ వైజ్ ఎంతమంది డ్రాప్ అవుట్ అయి ఉన్నారు, వారు ఏ రీజన్ వలన ఎగ్జాక్ట్గా నిజమైన రీజన్, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆల్ దీస్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఇక్కడ ఉన్న చీమకుర్తిలో ఐదర్ దే విల్ గో ఫర్ చైల్డ్ లేబర్ ఆర్ పెళ్లి అయి ఉంటుంది. ఈ 2 రీజన్స్ తప్ప ఇంకా ఏదైనా రీజన్స్ ఉన్నాయా? మీరు ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి దేని వలన డ్రాప్ అవుట్ అయ్యారు. ఈ 781 ఏదైతే ఎకనామిక్ రీజన్స్ అని పెట్టి ఉన్నారో దాంట్లో కొంతమంది పిల్లలు కూడా వారు వేరే స్టేట్కు మైగ్రేట్ అయి ఉన్నారో, వేరే డిస్ట్రిక్ట్ మైగ్రేట్ అయి ఉన్నారో, అక్కడ ఉన్న స్కూల్ యూడైస్ కోడ్ రావట్లేదు కాబట్టి ఎకనామిక్ రీజన్స్ పెట్టి ఉన్నాము అంటున్నారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్స్ అని ఇప్పుడు క్లియర్గా లేదు. తీసుకురాకపోతే వేరేదైనా వారికి వొకేషనల్ కోర్సు ఏదైనా ఉంటే దట్ షుడ్ బి సమ్ అదర్ ఆల్టర్నేటివ్. సో 781 కేసెస్ ఏదైతే ఎకనామిక్ రీజన్స్, ప్రతి స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ ని కూడా వదిలేయకూడదు. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్, ఈవెన్ 7-8 ని తీసుకొచ్చారు ఒక్కదంటే దానికి ఏంటి అనేది రీజన్ ద కన్సర్న్ హెచ్ఎం హ్యాస్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్. సో ఈ క్లారిటీ రావాలి. ఇది ఎవరి ఇయర్ చేస్తున్నాము కొన్ని డేటా, ఇట్స్ నాట్ అబౌట్ ద డేటా అని. సో ఏదైతే ఇప్పుడు 1530 ఉన్నారో ఇట్స్ నాట్ జస్ట్ నంబర్ కానీ, బికాస్ if we are able to do this one particular exercise properly, indirectly you are preventing child marriage, indirectly you are preventing. I want your feedback, especially చీమకుర్తి మండలిని ఎందుకు ముందు సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ ఎక్కువ ఆ యాటిట్యూడ్ లో ఈ ఎక్సర్సైజ్ ని మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అండ్ యూ కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ యాక్షన్ ప్లాన్. సో ఇవి అన్ని కూడా డివైడ్ చేస్తే, స్కూల్ వైజ్ డివైడ్ చేస్తే ఈ స్టూడెంట్స్ తక్కువ మంది వస్తారు మీ స్కూల్కు. సో మీ స్కూల్ వైజ్ డీటెయిల్స్ ఇన్ రిటర్న్ తీసుకుని యూ సబ్మిట్ మీ, విల్ రీడ్ అండ్ దెన్. సో ఇక్కడ ప్రతి చోట్ల కూడా మన ఏమైతే 100% ఎన్రోల్మెంట్ చేయాలి, 100%
దాన్ని వెనక మనము ఫార్మల్ ఎడ్యుకేషన్ లోపల తీసుకురావాలి అండ్ 0% ట్రాన్సిషన్ లాస్. దాంట్లో ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ అక్కడ ఉండకూడదు. ఎస్పెషల్లీ 5th నుంచి 6th, 8th నుంచి 9th. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ గర్ల్ చిల్డ్రన్. ఎక్కడైనా ఒక్క స్టూడెంట్ అయినా 8th స్టాండర్డ్ నుంచి 9th రాకుండా రాలేదు అంటే దట్ నీడ్స్ యువర్ ఇమీడియట్ అటెన్షన్. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది దాంట్లాగా తీసుకోకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్. పీపుల్ ఫ్యూచర్కి ఎంత మంచిగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు, మరీ చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. దాన్ని మీరు మీ పేరెంట్స్ దాకా తీసుకెళ్ళాలి. సో దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ ఇప్పుడు అనమాట. బికాస్ ఈ టైంలో ప్రైవేట్ స్కూల్స్ వారు అందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో వారు మీరు కంటే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, దానికంటే మీరు యాక్టివ్గా ఉంటారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ పైన ఎన్రోల్మెంట్, రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్. థర్డ్ మీకు డ్రాప్ అవుట్ చిల్డ్రన్ని అందరినీ కూడా 100% వెనక తీసుకురావాలి స్కూల్స్. సో యాక్షన్ ప్లాన్, మండల్ యాక్షన్ ప్లాన్, ఐ వుడ్ బి రివ్యూయింగ్ ఆల్ ద మండల్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి అండ్ వాట్ ఆర్ యువర్ స్ట్రాటజీస్. సో అకార్డింగ్లీ we will support the concerned mandal officials and the schools. వాళ్ళని కూడా పేరెంట్స్ ఫోన్ చేసి పిలిపించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా. So they went back to their own. So 226 కూడా ఇదేనా? అందరూ కూడా మీకు